బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా బండి భగీరథ్ కు బెయిల్ వచ్చింది. పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్ లభించింది. పోక్సో కేసులో అరెస్టైన భగీరథ్ 2 వారాలుగా జైల్లో ఉన్నారు. భగీరథ్ కు మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రైట్ ఇటు పోక్సో కేసులో అరెస్టైన భగీరథ్ కైతే మొత్తానికైతే ఇటు బెయిల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కు మల్కాజిగిరి కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ ని మంజూరు చేసింది. పోక్సో కేసులో అరెస్ట్ అయి దాదాపు 2 వారాల పాటు జైల్లో ఉన్నటువంటి బండి భగీరథ్ కి ఈరోజు షరతులతో కూడినటువంటి బెయిల్ ని మల్కాజిగిరి కోర్టు కొద్దిసేపమే మంజూరు చేయడం జరిగింది. ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత షరతులు అంటే రాష్ట్రం విడిచి ఎక్కడికి వెళ్ళిపోవడానికి వీలేదు, పాస్పోర్ట్ సరెండర్ చేయాలి, ప్రతి వారం కూడా పోలీస్ స్టేషన్ లోకి వచ్చి సిగ్నేచర్ చేసి వెళ్ళాలంటూ కూడా కొన్ని షరతులు కూడా విధించింది. ఆ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఈ షరతులకు సంబంధించిన అంశాలపై కూడా పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతము బండి భగీరథ్ సంబంధించినటువంటి అంశంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. బండి సంజయ్ కుమారుడు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారుడు ఈ రకంగా ఒక అమ్మాయికి సంబంధించిన విషయంలో లైంగికంగా ఇబ్బందులు గురి చేశారంటూ కూడా అతనిపై పోక్సో కేసుని పేరు బషీర్బాగ్ పోలీసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే కొన్ని డ్రామాల తర్వాత అతను పోలీసులు ఎదుట లొంగిపోయారని బీజేపీ నేతలు చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ అతన్ని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పడం, ఆ తర్వాత ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలుకు కూడా తరలించారు. ప్రస్తుతం అతనికి బండి భగీరథ్ కి మల్కాజిగిరి కోర్టు కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ని మంజూరు చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మరికాసేపులోనే ఈ యొక్క బెయిల్ కి సంబంధించిన ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత షరతులకు సంబంధించిన అన్ని వివరాలపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. బండి భగీరథ్ కు బెయిల్ వచ్చింది. పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్ లభించింది. పోక్సో కేసులో అరెస్టైన భగీరథ్ 2 వారాలుగా జైల్లో ఉన్నారు. భగీరథ్ కు మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక పోక్సో కేసులో బండి భగీరథ్ కైతే ఇటు మల్కాజ్గిరి కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్టుగా అప్డేట్ అందుతుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, పోక్సో కేసులో బండి భగీరథ్ కూడా మల్కాజ్గిరి కోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక మైనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కూడా బండి భగీరథ్ పైన కూడా కేసు నమోదు చేశారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్స్ చేసిన దాని తర్వాత బండి భగీరథ్ను కూడా రిమాండ్కు తరలించారు. దాని తర్వాత అంటే 1 రోజులకు పైగానే జైల్లోనే, చెంచగూడ జైల్లోనే ఉన్నారు. దాని తర్వాత ఈరోజు నాంపల్లి కోర్టు యొక్క బెయిల్ పిటిషన్ వేసిన దాని తర్వాత దాని మీద ఆర్గ్యుమెంట్స్ కూడా విచారణ కొనసాగిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇస్తూ యొక్క మంజూరు చేసింది. ముఖ్యంగా చూస్తే విచారణకు ఎప్పుడు పిలిచినా సహకరించాలి, అంతేకాకుండా పోలీసులు ఎప్పుడు పిలిచినా అప్పుడు వెళ్ళాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించిన కొన్ని షరతులు మధ్యంతరంగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు చూస్తే దేశాన్ని కూడా విడిచి వెళ్ళొద్దు అనే దానిపైన కూడా కోర్టు చాలా స్పష్టత ఇచ్చింది. అంతేకాకుండా 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకం చేయాల్సిందిగా దీనికి సంబంధించి ఇటు మల్కాజ్గిరి కోర్టు కొన్ని ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో దాదాపు 1 రోజులకు పైగానే ఈ యొక్క జైల్లోనే ఉన్నారు. అయితే ముఖ్యంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన దాని తర్వాత పోలీసులు కస్టడీలో కూడా తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకొని విచారణ కూడా కొనసాగించారు. దాని తర్వాత ఈ యొక్క బెయిల్ మంజూరు కోర్టు అంటే మల్కాజ్గిరి కోర్టు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చాలా సంచలనం సృష్టించింది. ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రికి సంబంధించిన కొడుకు ఈ యొక్క పోక్సో చట్టంలో అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ కేసులో అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేసిన దాని తర్వాత ఇటు కొన్ని సాక్ష్యాధారాలను కూడా కోర్టు కూడా పోలీసులు సమర్పించారు. అయితే మొత్తానికి ఇటు మల్కాజ్గిరి కోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. రైట్, థ్యాంక్ యూ పవన్.